నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, ఈ పీఓజేకే అనేది ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. ఈ అంశాన్ని ప్రధాని మోదీ గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని మరొకసారి యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు కూడా తాజాగా మాట్లాడడం జరిగింది. ఎప్పటికీ మనదే. అలాగే పీఓజేకేతో పాటు సిఓటిఎల్, చైనా ఆక్యుపైడ్ టెరిటరీస్ ఆఫ్ లదాఖ్, అవి కూడా అంతర్భాగమే. తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకోవడం జరిగితే గనక అది తప్పకుండా మోదీ అమిత్ షాతోనే, ఈ జోడీతోనే సాధ్యం. ఇప్పుడు గనక చేయకపోతే అది ఎప్పటికీ చేయలేము అనేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. గతంలో పలు సందర్భాల్లో పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట కూడా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, అమిత్ షా మాట్లాడారు, యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. మరొకసారి ఈ ప్రస్తావన జితేంద్ర సింగ్ నోటి వెంట ఎందుకు వచ్చింది? సమీప భవిష్యత్తులో లేకపోతే రాబోయే 1-2 సంవత్సరాలలో పీఓజేకేకి సంబంధించి ఏమైనా కేంద్రం ఒక ఇనిషియేటివ్ లేదా ఏమైనా చేయబోతోందా అనేటువంటి చర్చ నడుస్తోంది. ఒకటి. రెండోది, ఆర్ఎస్ఎస్ కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తోంది, తన వంతు తను చేయగలిగేదేదో చేస్తోంది. పీఓజేకేని తిరిగి మన అధీనంలోకి తీసుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్ కూడా తన వంతు పాత్ర ఏదో పోషిస్తోంది అనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఈ 2 అంశాల గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రచయిత, అలాగే సీనియర్ పాత్రికేయులు, విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా జితేంద్ర సింగ్ గారి కామెంట్స్ని మనం లీడింగ్ పాయింట్గా తీసుకుందాము. అది గతంలో చెప్పినటువంటి మాటనే పునరుద్ఘాటిస్తూ, నెహ్రూ గారు చేసినటువంటి తప్పులు, అదొక పెద్ద బ్లండరు భారత చరిత్రలో. అసలు పార్టిషన్ అనేదే పెద్ద బ్లండరు. అప్పుడు గనక అలా చేసి ఉండకపోతే ఇన్ని సంవత్సరాలు మనం సఫర్ అయ్యే వాళ్ళమే కాదు. అతను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వలన ఈరోజు మనం ఈ యొక్క పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎలా డీకోడ్ చేస్తారు, ఎలా మీరు విశ్లేషిస్తారు? నెహ్రూ ప్రభుత్వం ఆ రోజు తీవ్రమైనటువంటి తప్పుదం చేసి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నిజానికి మన సేనలు ముందుకు వెళుతూ ఉరి దాటి డొమెల్ ప్రాంతంలోకి వెళుతున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా స్కార్దు కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలని ఆక్రమించుకుని గిల్గిట్ యొక్క ఎంట్రీ పాయింట్స్ నియంత్రించేటటువంటి స్థితిలో ఉన్న సమయంలో నెహ్రూ గారు ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి తీసుకువెళ్ళటము, ఐక్యరాజ్య సమితి ఒక సీజ్ ఫైర్ లైన్ ని ప్రకటించటము, ఆ సీజ్ ఫైర్ లైన్ మొత్తం అంతా కూడాను 0.9842 వరకు, అంటే సియాచిన్ ఎక్కడైతే ప్రారంభమో అక్కడి వరకు కూడా డెలిమిట్ చేసి, డిమార్కేట్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి నెహ్రూ ప్రభుత్వము కనుక ఓపిక పట్టి పోరాటాన్ని కొనసాగించి ఉన్నట్లయితే మనం పూర్తి కశ్మీర్ని స్వాధీనం చేసుకుంటున్నాం. కనీసం గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతం మన చేతుల్లో ఉన్నట్లయితే ఈరోజు అనేక సమస్యలు మనం ఏమైతే ఆ సమస్యలకి పరిష్కారం వచ్చి ఉండేది. ఎందుకంటే ఈరోజు దేశంలో అనుభవిస్తున్న అన్ని సమస్యలకి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఇది వాస్తవంగా ఇది అమలులోకి రావాలన్నట్టయితే గిల్గిట్ బల్టిస్తాన్ నుంచి, గుజరాత్ పాస్ నుంచి గిల్గిట్ బల్టిస్తాన్ మీదుగా వెళ్ళాలి. గిల్గిట్ బల్టిస్తాన్ మన అధీనంలో ఉంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అసలు అయ్యేది కాదు. ఇదే విధంగా సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో, ఇది సింధు నది ప్రారంభము మానసరోవర్ ప్రాంతంలో అవుతుంది, కానీ మన లడాక్ ప్రాంతంలో, డీమ్చౌకి ప్రాంతంలో, జన్స్కార్ ఈ ప్రాంతంలో ఉన్న తర్వాత అది గిల్గిట్ బల్టిస్తాన్ లోకి వెళ్తుంది. గిల్గిట్ బల్టిస్తాన్ నుంచి మళ్ళీ అది పాకిస్తాన్ లో. కాబట్టి సింధు నది జలాల మీద పూర్తి నియంత్రణ వచ్చిండేది. ఈ రకంగా ఆలోచిస్తే నెహ్రూ ఘోరమైన తప్పిదం చేశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అయితే తాజాగా ఆయన ప్రస్తావిస్తూ పీఓజేకే, పీఓటిఎల్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీస్ ఆఫ్ లదాఖ్, అలాగే సిఓటిఎల్, చైనా ఆక్యుపైడ్ టెరిటరీస్ ఆఫ్ లదాఖ్, ఇవి మన దేశంలో అంతర్భాగాలే, ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటాయి అని ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు ఇది గనక పూర్తిగా మళ్ళీ మన నియంత్రణలోకి తీసుకోవడానికి లేదా స్వాధీనం చేసుకోవాలంటే అది కేవలం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతోనే సాధ్యము. మోదీ గారు, అమిత్ షా గారు కలిపి ఈ జోడి లేదా ఈ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. ఇప్పుడు గనక చేయలేకపోతే ఇంకెప్పటికీ జరగదు అనేటువంటి మాటను కూడా ఆయన అనడం జరిగింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఈ టర్మ్లో ఏదో ఒకటి చేసి తీరుతారా? ఎందుకంటే చాలా క్లిష్టమైనటువంటి సమస్యను మనం పలు సందర్భాల్లో గతంలో కూడా మాట్లాడుకున్నాం. వాస్తవానికి ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పుడు జరగదు
అని ఏదైతే ఆయన అన్నారో అలా అని ఉంటే మాత్రం ఆయన తప్పను. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని మనకి అనిపిస్తూ ఉంటుంది, కానీ చారిత్రకంగా ఆ రకమైన పరిస్థితులు రావడానికి ఒకసారి 50 సంవత్సరాలు పట్టవచ్చు, ఒకసారి 100 సంవత్సరాలు పట్టవచ్చు, ఒకసారి 1000 సంవత్సరాలు పట్టవచ్చు. ఇజ్రాయిల్ యూదులు తమ భూమిని కోల్పోయి తిరిగి తమ భూమికి వచ్చి ఆ భూమిని వాళ్ళు మళ్ళీ ఆక్రమించుకుని యూదుల రాజ్యాన్ని ఇజ్రాయెల్ రూపంలో స్థాపించుకోవడానికి 2000 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు అని ఆయన గనక అని ఉంటే అది సరైనది కాదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే 1994లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, అటల్ బిహారీ వాజ్పేయి విపక్ష నేతగా ఉన్న సమయంలో ఫిబ్రవరి 22, 1994లో మన పార్లమెంట్ ఏకగ్రీవంగా మొత్తము జమ్మూ కాశ్మీర్ భారతదేశపు అవిభాజ్య అంతర్భాగం అని చెప్పి తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన దేశం నుంచి ప్రస్తుతం పాకిస్తాన్ చెరలో మిగతా దేశాల చెరలో ఉన్నటువంటి భూభాగాల్ని మళ్ళీ మనం తీసుకోవడంలో ఇప్పుడు మిగిలినటువంటి పని. కాబట్టి ఆ భూములను కూడా మేము తీసుకుంటామని 1994లో పివి నరసింహారావు ప్రభుత్వము తీర్మానాన్ని ఆమోదింపజేసింది. అటల్ బిహారీ వాజ్పేయికి మద్దతు పలికారు. మద్దతు పలకడమే కాదు, ఆ తరువాత పార్లమెంటరీ డెలిగేషన్ జెనీవాకు వెళ్లి పాకిస్తాన్ కుట్రల్ని భగ్నం చేయడానికి వెళ్ళింది. పాకిస్తాన్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. అటల్ బిహారీ వాజ్పేయి విపక్ష నేత వచ్చి ప్రభుత్వ పక్షపు ప్రతినిధి మండలికి అధ్యక్షుడిగా నాయకుడిగా ఎలా వచ్చాడన్నది వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. మొత్తానికి పాకిస్తాన్ కుట్రను అలా భగ్నం చేశాం. కాబట్టి మనం ఏదైతే ఇండియా మ్యాప్ ఇస్తాం, మన స్కూళ్లలో, ప్రైమరీ స్కూళ్లలో, డిగ్రీ లెవెల్లో మనం ఏదైతే మ్యాప్ గీస్తామో మన ఆఫీసుల్లో, ఇళ్లలో పెట్టుకునే భారత్ యొక్క మ్యాప్ లో మొత్తము పాక్ ఆక్రమిత భూభాగము, చైనా ఆక్రమిత భూభాగము కూడా ఉన్నటువంటి కాశ్మీర్ ని మనం పెడతాం. కాబట్టి మన దేశము ఈ భూభాగాన్ని అంతా కూడాను తిరిగి స్వాధీనపరుచుకోవాలన్నటువంటి కృత నిశ్చయంతో ఉంది అన్న విషయంలో సందేహం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దాన్ని చేయడానికి వీలున్నటువంటి పరిస్థితులు నెమ్మదిగా అంతర్జాతీయంగా అటువంటి పరిస్థితులు కనుక వచ్చినట్లే ఈ పనిని సాధించడం సులువు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు ఏ దిశగా వెళ్తున్నాయో వాటిని గమనిస్తే పాక్ ఆక్రమిత భూభాగాలను మన దేశంలో కలుపుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అంతవరకు నేను చెప్పగలను. కానీ మోదీ ప్రభుత్వం కాకపోతే ఇంకెప్పటికీ కాదు అన్నటువంటి మాట కనుక జితేంద్ర సింగ్ అని ఉంటే అది పొరపాటుని నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే మీరు అన్నట్టుగా గతంతో పోల్చి చూసుకుంటే అక్కడ పిఓజేకేలో కావచ్చు, లేకపోతే బలూచిస్తాన్లో కావచ్చు, పాకిస్తాన్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగానే ఉంది. బహుశా ఇది సరైనటువంటి సమయమా కాదనేది కూడా అది కొంత డిబేటబుల్. అయితే భారత్ గనక అలా నిర్ణయం తీసుకుంటే గనక ఇది మాది, ఇది మా భూభాగము, ఇది మేము తిరిగి స్వాధీనం చేసుకుంటామని గట్టిగా నిర్ణయం తీసుకుంటే గనక ఆప్షన్స్ ఏంటి? నేరుగా సైనిక చర్య అలాంటి అది సాహసోపేతం అవుతుందేమో. అది కాకుండా ఇంకేమైనా మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? తిరిగి మనం దక్కించుకోవాలంటే భారత్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? వాస్తవానికి ఒక దేశంలో ఉన్నటువంటి నిజానికి ఇక్కడ 3-4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదట పాకిస్తాన్ యొక్క రాజ్యాంగం ప్రకారం పాకిస్తాన్ లో 4 రాష్ట్రాలు. ఆ 4 రాష్ట్రాల్లో ఒకటి పంజాబ్, ఒకటి సింధ్, ఒకటి బలూచిస్తాన్, ఒకటి ఖైబర్ పఖ్తూన్వా. ఇవి కాకుండా ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, ఫాటా అంటారు. ఈ 4 రాష్ట్రాలు ఫాటా, ఇది మాత్రమే పాకిస్తాన్ ల్యాండ్. ఈ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్ ఈ 2 ఏవైతే ఉన్నాయో వీటిని పాకిస్తాన్ ఇండిపెండెంట్ దేశంగా, ముఖ్యంగా ఆ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని తన భూభాగంగా చూపిస్తుంది. గిల్గిట్ బల్టిస్తాన్ నార్దర్న్ ఏరియాస్ గా చూపిస్తుంది. కాబట్టి ఈ భూమిని మొట్టమొదట మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ దీనిని తన భూమిగా ఇప్పటి వరకు క్లెయిమ్ చేయదు. ఆజాద్ కశ్మీర్ గవర్నమెంట్ అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఆజాద్ కశ్మీర్ అంటుంది, ఇండిపెండెంట్ కశ్మీర్ అంటుంది. అదొక ప్రత్యేకమైన దేశము, దానికి ఒక ప్రధానమంత్రి ఉన్నారు, దానికి రకరకాల అసెంబ్లీలు ఉన్నాయి, మిగతా వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళ హైకోర్టు ఉంది.
పూర్తి స్వతంత్ర వ్యవస్థ ఉన్నట్టుగా చూపిస్తూ భూటాన్కి భారతదేశం ఏ రకంగా రక్షణ కల్పిస్తుందో ఆజాద్ కాశ్మీర్కి మేము అలా రక్షణ కల్పిస్తున్నామని పాకిస్తాన్ వాదిస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఇప్పటి వరకు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ని తన భూభాగంగా ప్రకటించింది. అది ఇండిపెండెంట్ అని ప్రకటించింది. రెండవది, ఐక్యరాజ్య సమితి గనక తీర్పుని గనక ఇచ్చినట్లయితే అది ఒకవేళ అది ఏ రకంగా తీర్పిస్తే ఆ రకంగా చేస్తామని చెప్పి పాకిస్తాన్ అంటుంది. కాబట్టి మొట్టమొదటి అంశం ఏంటంటే పాకిస్తాన్ ఇప్పటి వరకు ఆ భూమిని తన భూమిగా ప్రకటించలేదు, ప్రకటించుకునే సాహసం చేయదు. ఇది మొట్టమొదటి విషయం. అయినప్పటికీ పాకిస్తాన్ ఏం చేసిందంటే గిల్గిట్ బల్టిస్తాన్ లోని 5,500 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని షక్స్గావ్ వ్యాలీ అంటారు. ఈ షక్స్గావ్ వ్యాలీని చైనాకి దత్తత ఇచ్చింది. ఆ ఒప్పందంలో కూడా ఏం రాసిందంటే చైనాకి లీజ్ ఇచ్చినటువంటి చైనాకి ధారాదత్తం చేసింది. ఆ చేసిన ఒప్పందంలో కూడా ఏమని ఉందంటే ఈ ప్రాంతము డిస్ప్యూటెడ్ టెరిటరీ కాబట్టి డిస్ప్యూటెడ్ టెరిటరీ యొక్క డిస్ప్యూట్ పూర్తయి ఎవరి అధీనంలోకి వెళుతుందో వాళ్ళతో చైనా మళ్ళీ కొత్తగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పే క్లాజ్. కాబట్టి పాకిస్తాన్ అది తన భూభాగంగా ప్రకటించదు అఫీషియల్ గా. రెండవది, కాబట్టి జమ్మూ కాశ్మీర్ ప్రజలలో భారత్ లో కలవాలన్నటువంటి ఆక్రమిత ప్రాంతాల ప్రజల్లో ఇండియాలో కలవాలన్నటువంటి కోరిక పెరగదు. సైనిక ఆప్షన్ ఒకటి ఉంది, సైనిక ఆప్షన్, మిలిటరీ ఆప్షన్ ఈజ్ ఆల్రెడీ దేర్. అయితే రెండవది, మిలిటరీ ఆప్షన్ తో పాటు స్థానిక ప్రజల్లో ఆ రకంగా భారత్ లో విలీనం కావాలన్నటువంటి కోరిక ఉందా లేదా అన్నది ముఖ్యమైన విషయం. అది ఎలా తెలుస్తుంది అంటారు? ఆ ప్రజలలో ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నటువంటి విషయంలో మనకి ఖచ్చితమైనటువంటి తెలుసుకునేటటువంటి వీలు లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, కీలుబొమ్మ ప్రభుత్వాలు, గిల్గిట్ బల్టిస్తాన్ కావచ్చు, మీర్పూర్ ముజఫరాబాద్ ఏదైతే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని చెప్తారో ఆ ప్రాంతం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కీలుబొమ్మ ప్రభుత్వం. ప్రజలు ఉద్యమాలు చేసేది కూడా దేని గురించి చేస్తున్నారంటే ఇండియాలో ఇంత డెవలప్మెంట్ కనిపిస్తోంది, సరిహద్దుకు అటువైపు మాకు రోడ్డు లేవు, స్కూళ్ళు లేవు, హాస్పిటల్స్ లేవు అని, లేకపోతే పాకిస్తాన్ మాకు సవతి తల్లి చూస్తుంది, పక్కనే పంజాబ్ ఉన్న మమ్మల్ని చదువుకోవడానికి కరాచీ దాకా పంపుతున్నారు. ఈ అంశాల మీదే వాళ్ళు ఎక్కువగా ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి విషయంలో వచ్చేటప్పటికి మాకు ఎటువంటి ప్రాధాన్యత, ప్రైమసీ ఇవ్వడం లేదు. అదేవిధంగా మన దేశంలో ఆర్టికల్ 370 2019 లో మనం తీసేశాము, పాకిస్తాన్ లో 1970s లోనే తీసేశాము. అంటే 370 లేదు, కానీ అలాంటి ప్రత్యేకమైనటువంటి పౌరసత్వానికి సంబంధించినటువంటి చట్టాలని తొలగించేసి పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు పిఓజేకేలోకి వెళ్లి ఆస్తులు కొనుక్కునేలాగా వీలు కల్పించారు. కాబట్టి ఇప్పుడు చాలా పిఓజేకే ప్రాంతాలలో పాకిస్తానీ పౌరులు. తమాషా ఏంటంటే నవాజ్ షరీఫ్ తనంతాను పిఓజేకి చెందిన వాడిగా చెప్తాడు. ఆయన పంజాబీ. ఆయన భూములు ఇక్కడ కొనుక్కుని, ఆస్తులు కొనుక్కుని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. పంజాబ్ ప్రాంతంలో ఆయనకి ఇల్లు ఉంది, అది వేరే విషయం. కానీ ఈజ్ కశ్మీరీ మూలానికి చెందిన ముస్లింగా చెప్పుకుంటాడు. అంటే ఈ రకంగా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తోందా అన్నది ఒక ప్రధాన ప్రాతిపదిక. మూడవ ముఖ్యమైనది ఏంటంటే పాకిస్తాన్ కనుక ముక్కలుగా చీలిపోయిందని. ఉదాహరణకి బలూచిస్తాన్ లో ఇప్పుడు వేర్పాటువాద ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తోంది. 80% ఆఫ్ బలూచిస్తాన్ లోపల పాకిస్తాన్ ప్రభుత్వం పనిచేయడం. పాకిస్తానీ మిలిటరీ 2-3 ప్లేసెస్ కి మాత్రమే పరిమితమైంది. ఖైబర్ పఖ్తూన్వాలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ అసలు ఏ రకమైనటువంటి సానుకూలత లేదు పాకిస్తాన్ కి. సింధ్ ప్రాంతంలో కూడా ఇదే రకమైనటువంటి తిరుగుబాటు కొనసాగుతుంది. అంత ఉధృతంగా కాదు, కానీ సింధ్ ప్రాంతంలో కూడా సింధీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి వాదన. కాబట్టి ఈ 3 రాష్ట్రాలు గనక వేరై బలూచిస్తాన్ వేరుపడి ఈ ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో గనక తిరుగుబాటు వస్తే, ఒకవేళ కనుక పాక్ ప్రభుత్వం బలహీనమైపోయినట్లయితే ఆ పరిస్థితుల్లో ఈ పాక్ ఆక్రమిత భూభాగాలలో ఉన్నటువంటి ప్రజలు భారత్ వైపు రావాలని నిర్ణయించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. లేకపోతే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో పాకిస్తాన్ ఉండకపోవచ్చు. ఆ సమయంలో భారతదేశం వాటిని తమ అధీనంలో తీసుకోవడానికి వీలుంటుంది. సైనిక చర్య వరకు ప్రపంచంలో యుద్ధాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
యుద్ధం ద్వారా సమస్యల పరిష్కారం కాదు. యుద్ధం ద్వారా సమస్య పరిష్కారం అయి ఉంటే 3 వారాల లోపల జెలెన్స్కీని ఓడించి ఉండేవాడు. జెలెన్స్కీ 3 ఏళ్ల పాటు నిలబడటం, అమెరికా సహాయం ఉన్నప్పటికీ 3 ఏళ్ల పాటు పోరాటం చిన్న విషయం కాదు. అదేవిధంగా అమెరికా అంతటి దేశం సహకరించిన రష్యాని కొట్టలేకపోతుంది. కాబట్టి వార్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను రాజు గారు. అంత పెద్ద చైనాకి తూర్పు వైపున ఒక చిన్న బియ్యం గింజంత ద్వీపం ఉంది, దాని పేరు తైవాన్. ఈ తైవాన్ అంత కలిపి తైవాన్ కి చైనాకి మధ్య దూరం 100 కిలోమీటర్స్. సముద్రంలో ఈ 2 దేశాల మధ్య డిస్టెన్స్ ఏదైతుంది ఇట్ అబౌట్ 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ వడ్ల గింజంత చిన్న దేశాన్ని చైనా 1948 నుంచి ఇప్పటి వరకు ఆక్రమించుకోలేకపోయింది. కాబట్టి చైనా మనకన్నా బలవంతురాలైనటువంటి చైనా వేరేంత తైవాన్ని ఎందుకు ఆక్రమించుకోలేకపోతుందన్నది కూడా మనం ఆలోచించాలి. నిజంగా చేయగలిగి ఉంటే ఈ పాటికి చేసిండేది. చైనా పై చేసిన చివరి యుద్ధం ఎప్పుడు తెలుస్తుందండి? 1979లో వియత్నాంతో యుద్ధం చేసింది చైనా. ఆ యుద్ధంలో చైనా గెలవలేదు, ఓడిపోలేదు, కానీ గెలవలేదు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే యుద్ధము సైనిక చర్య ప్రస్తుత సమాజంలో పరిష్కారానికి దోహదపడవు. అది ఆప్షన్ కాదు. నుంచి ఆ భావన రావడము, దానికి అనుగుణంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని సమాయత్తం చేయడము, భూభౌగోళిక జియోపొలిటికల్ సిచ్యువేషన్ అనుకూలించిన సమయంలో ఆ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినటువంటి సమయంలో ఈ ప్రాంతాల్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం అనేది సాధ్యమవుతుంది. దానికి 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టొచ్చు. నేను అందుకనే మోదీ ప్రభుత్వం లేకపోతే ఇంకెప్పటికీ కాదు అని జితేంద్ర సింగ్ అన్నట్లయితే అది తప్పు అని నేను అనడానికి కారణం. ఇకపోతే రెఫరెండం అనేటువంటి మాట పాకిస్తాన్ తరచుగా వాడుతూ ఉంటుంది. అక్కడ ప్రజల అభిప్రాయాలను తీసుకోండి, ఏముందో తెలిసిపోతుందని చెప్పి పదే అంతర్జాతీయ వేదికలపై కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టుగా పాకిస్తాన్ వాళ్ళు చాలామంది వచ్చి అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ధీమాతో అలా అంటుందా? రెఫరెండం సాధ్యాసాధ్యాలేంటి? వాస్తవానికి ఈ రెఫరెండం అనేది పాచిపోయినటువంటి పదార్థం అండి. ఎందుకంటే ఈ రెఫరెండం ఐక్యరాజ్య సమితి 2 దేశాలు, ముఖ్యంగా భారతదేశం నెహ్రూ గారి దయ వల్ల మనం ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ తీసుకెళ్ళినప్పుడు ఐక్యరాజ్య సమితి రెఫరెండం కి 3 కండిషన్స్ విధించింది. ఈ 3 కండిషన్స్ కూడా సీక్వెన్షియల్, ఆ ఆర్డర్ లో జరగాలి పనులు. ఆ ఆర్డర్ లో జరిగిన తరువాత మాత్రమే రెఫరెండం నిర్వహించాలి. మొట్టమొదటిది ఏంటి? పాకిస్తాన్ తాను ఆక్రమించిన భూభాగాల నుంచి బయటపడదు. రెండవది ఏంటి? భారతదేశము యావత్ కశ్మీర్ లో భద్రత కోసం తన సైన్యాన్ని దింపాలి. మూడవ కండిషన్ ఏంటి? ఈ 2 కండిషన్లు అయిన తరువాత ఒక శాంతియుత వాతావరణంలో రెఫరెండం జరగాలి. సీక్వెన్షియల్, మొట్టమొదట పాకిస్తాన్ వైదొలగాలి. రెండవది భారతదేశం సైన్యము మొత్తం కశ్మీర్ లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం తన గుప్పెట్లోకి తీసుకోవాలి. మూడవది రెఫరెండం జరగాలి. రెఫరెండం జరగడానికి ముందున్నటువంటి 2 ప్రీ కండిషన్స్ పూర్తయిన తర్వాత మూడవ ఐక్యరాజ్య సమితి ఏదైతే తీర్మానం పాస్ చేసిందో ఆ తీర్మానంలోని చాలా మంది తీర్మానాన్ని అసలు చదవలేదు. పాకిస్తానీ చదవలేదు, మన భారతదేశంలో ఉన్న పాకిస్తానీ సమర్థకులు కూడా చదవలేదు. ఈ 3 కండిషన్స్ కూడా ఒకదాని తరువాత ఒకటి జరగాలి. ముందు రెఫరెండం తర్వాత పాకిస్తాన్ వైదొలగడం కాదు, ముందు పాకిస్తాన్ వైదొలగాలి. కాబట్టి పాకిస్తాన్ వెకేట్ చేయాలి, ఆ ప్రాంతాల్లో ఇండియన్ మిలిటరీ వెళ్ళాలి, ఆ తర్వాత రెఫరెండం జరగాలి. కాబట్టి ఈ 3 జరిగిన తర్వాత రెఫరెండం మాట, అప్పటి వరకు రెఫరెండం కి అర్థం లేదు. కాబట్టి రెఫరెండం అనే ప్రశ్న ప్రస్తుతానికి తలెత్తు. ఓకే, ఇకపోతే చివరి అంశము ఆర్ఎస్ఎస్ ఆపరేషన్ పిఓజేకే అనేటువంటిది మీడియా సర్కిల్స్లో కొంత చర్చ జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ అండర్ గ్రౌండ్లో కొంత పనిచేస్తోంది. ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే దానికి అనుకూలంగానో లేకపోతే అనుబంధంగా పనిచేసేటువంటి సంస్థలు, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫోరం కానీ లేకపోతే మిర్పూర్ బలిదాన్ భవన్ సమితి కానీ ఇలాంటి సంస్థలన్నీ కూడా ఏదో కొంత
తను చేయగలిగే స్థాయిలో తన పరిధిలో ఉన్నంత పని చేస్తోంది తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అనేటువంటిది. ఎందుకంటే సంకల్ప దివస్లో దీనికి సంబంధించి ఏదో పిలుపు కూడా ఇచ్చిందని చెబుతూ ఉన్నారు. ఇందులో ఏంటి, ఎంతవరకు వాస్తవం ఉంది? అలాంటి ప్రయత్నం ఏమైనా ఆర్ఎస్ఎస్ చేస్తోందా? ఆర్ఎస్ఎస్ సరిహద్దుల్లోకి వెళ్ళి కొట్లాడేటటువంటి సంస్థ కాదు, ఆ రకమైనటువంటి సాయుధ పోరాటం చేసేటటువంటి వ్యవస్థ సంఘానికి. రెండవది, జమ్మూ కాశ్మీర్లోని మనం కోల్పోయిన భాగాల్ని కలపడం అనేది ఇట్ ఈస్ అ పొలిటికల్ అండ్ మిలిటరీ డిసిషన్. ఆర్ఎస్ఎస్ ప్రభుత్వంలో లేదు కాబట్టి ఆర్ఎస్ఎస్ దీన్ని ప్రభావితం. ఆర్ఎస్ఎస్ ఏం చేయగలదు? ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఉన్న ప్రజల దృష్టికి కశ్మీర్ యొక్క వాస్తవ సమస్య తీసుకురాదు. ఈ దేశంలో పూర్తి జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ని మనకి చూపిస్తూ తరతరాలుగా 70 years గా ప్రభుత్వాలు మనల్ని మభ్యపెడుతున్నాయి. మనం చూపించే మ్యాప్ లో 70% భూభాగం మన చేతిలో లేదు అన్నటువంటి వాస్తవాన్ని చెప్పకుండా పూర్తి మ్యాప్ ని చూపుతూ కొంత భాగం మీద మాత్రమే మనకి నియంత్రణ ఉన్న పరిస్థితి, మిగిలిన భూభాగం పాకిస్తాన్ చేతిలో ఉంది. కాబట్టి దీని పట్ల అవేర్నెస్ నిర్మాణం చేసి, జాగృతి నిర్మాణం చేసి, జాగరణ భావాన్ని కలిగించడము, మనం ఎలాగ పని చేయాలి, దీని గురించి ఎట్లా ఎందుకు తెలుసుకోవాలి, ఈ పని ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా చేస్తుంది. కోల్పోయిన భూభాగాల గురించి పూర్తి మ్యాప్ ను చూపించి, పేపర్ మీద ఉన్న మ్యాప్ కి ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ కి తేడా ఉంది అన్నటువంటిది ఈరోజు మన మ్యాప్ లో మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిట్, బల్టిస్తాన్, స్కార్దు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ యొక్క నార్దర్న్ ఆర్మీ, నార్దర్న్ లైట్ ఇన్ఫాంట్రీ యొక్క హెడ్ క్వార్టర్స్ స్కార్దులో ఉంది. మ్యాప్ లో మన భూభాగంలో ఈ స్కార్దు ఇస్ ద ప్లేస్ వేర్ నార్దర్న్ లైట్ ఇన్ఫాంట్రీ, పాకిస్తాన్ కి చెందినటువంటి నార్దర్న్ లైట్ ఇన్ఫాంట్రీ యొక్క హెడ్ క్వార్టర్. కార్గిల్ యుద్ధం మొత్తం సంచాలితమైంది స్కార్దు నుంచి. కాబట్టి ఈ విషయంలో జాగరణ కల్పించడం. రెండవది, కశ్మీర్ నుంచి పశ్చిమ పాకిస్తాన్ నుంచి, అంటే ఈ రోజు పాకిస్తాన్, మిగిలిన పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కాంటాక్ట్ ని మెయింటైన్ చేస్తూ పాకిస్తాన్ లో సియాల్కోట్ ఉంది, పాకిస్తాన్ లో రావాల్కోట్ ఉంది, పాకిస్తాన్ లో ఉన్నటువంటి గిల్గిట్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీర్పూర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కోట్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతోటి రెగ్యులర్ గా సమావేశాలు ఏర్పాటు చేసి కోట్లీ గురించి చెప్పడం, అదేవిధంగా మీర్పూర్ గురించి చెప్పడం, ఈ జాగరణని ఆర్ఎస్ఎస్ చేస్తుంది. ఉదాహరణకి యువరాజ్ గుప్తా గారని జమ్మూలో ఉంటారు. నేను వారిని చిట్ట చివర కలిసినప్పటికే వారికి 83-84 సంవత్సరాలు. మీర్పూర్ కోట్లీలోని గ్రామము, వీధికి సంబంధించిన వర్ణన ఆయన చేస్తారు. 47లో ఆయన ఆ ప్రాంతాన్ని వదిలేసి వచ్చింది. ఈ రోజు కూడా గల్లీ మొహల్లా ప్రతిదాని పేరు ఆయన చెప్పగలరు. ఆ తర్వాత మొన్న ఒక 20-25 సంవత్సరాల క్రితం ఆయన ప్రత్యేకమైనటువంటి అనుమతితోటి ఆ ప్రాంతాల్లో పర్యటించి వచ్చారు. అటువంటి వ్యక్తుల ద్వారా ముందు ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఎవరుతున్నారో వాళ్ళకు తమ పూర్వపురుషుల భూమి పట్ల మమకారము, ప్రేమ అది కల్పించడం, ఈ పని ఆర్ఎస్ఎస్ చేయగలదు. ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క మ్యాప్ అసంపూర్ణము అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయగలదు. అవేర్నెస్ క్రియేట్ అది కూడా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. మీరు చెప్పినటువంటి మీర్పూర్ అసోసియేషన్ కావచ్చు, కోట్లీకి సంబంధించిన మిత్రులు ఉన్నారు. అదేవిధంగా అలీబాగ్ జైలు అని ఒకటి, అలీబేగ్ జైలు అని దాదాపు 5,000 మంది మహిళలు సజీవ దహనం, నిప్పులు అంటించుకుని అందులో దూకి చనిపోయారు రేపుని తప్పించుకోవడానికి. ఈ అలీబేగ్ జైలు యొక్క సంఘటన జరిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా పూంచ్ నగరం కానివ్వండి, ఇట్లాంటి అనేక నగరాల్లో, ముఖ్యంగా మీకు ఆశ్చర్యం కలుగుతుంది, పూంచ్ నగరంలో దీపావళి గడపడు ఈ రోజు కూడా. ఎందుకంటే పూంచ్ నగరంలోని హిందువుల ఊచకోత జరిగింది కాబట్టి ఈ రోజుకి అక్కడ దీపావళి గడపడు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా వాళ్ళ ప్రజల మనస్సులో మళ్ళీ నిలబడేలాగా, చిరస్థాయిగా ఉండేలాగా ఇది ఆర్ఎస్ఎస్ చేసేటటువంటి పని. సరిహద్దు దాటి వెళ్లి యుద్ధం చేసే బాధ్యత ఆర్ఎస్ఎస్ ది కాదు. నిజానికి ఆ పని చేసినట్లయితే ఒక సివిలియన్, ఒక ట్రైన్డ్ మిలిటరీ మీద యుద్ధానికి వెళ్తే ఏం జరుగుతుందో, ఏనుగును ఒక వ్యక్తి ఢీకొనడానికి వెళ్తే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. తన పని అది కాదు, ప్రభుత్వం చేయాలి ఆ పని. ప్రభుత్వం, ఆర్మీ ఈ రెండు కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. ఇక చివరి అంశం, మీరు అన్నట్టుగా ఏదో ఒక రోజున తిరిగి స్వాధీనం చేసుకుంటామని
మన ప్రభుత్వం చెబుతోంది. అలాంటి రోజు వచ్చినప్పుడు చాలా క్లిష్టమైనటువంటిది. కేవలం భూభాగాన్ని మాత్రమే మనం తీసుకుంటామా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా మన వాళ్ళని మనం స్వీకరించాలా? ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేయాలి? ప్రజల్ని అక్కడ తిరిగి పంపించేసి కేవలం ఇది మా భూమి వరకే మాకు పరిమితం, ప్రజలతో సంబంధం లేదంటారా? ఏంటి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటి రోజు వచ్చినప్పుడు ఏంటి? ఎక్కడ కూడాను ఖాళీ భూమిని మాత్రమే తీసుకుని జనాన్ని తరిమివేసేటటువంటి అమానవీయమైనటువంటి చర్య బహుశా ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదండి. గత కనీసం 2-3 వేల సంవత్సరాల మానవ చరిత్రలో ఎక్కడ కూడాను మొత్తం ప్రజలందరినీ కూడాను తరిమి వేసి ఒక ఖాళీ భూభాగాన్ని ఆక్రమించుకున్న ఒక్క ఉదాహరణ అది అసాధ్యం. సో వచ్చినటువంటి వాడు ఆ భూమిలో ఉన్న ప్రజలతో పాటు మనకు స్వీకరించగలరు. ఒకటి. రెండవది, వాళ్ళు సమస్యల్ని సృష్టిస్తారు అని మీకు అనిపిస్తున్నారు. సమస్యల్ని సృష్టిస్తారు అన్నటువంటి భయం ఉంటే ఆక్రమించుకోవాలి. అవును, అప్పుడు దానికన్నా చేసుకోగలిగే శక్తి ఉంటే మీరు ఆక్రమించాలి. నేను 10 లడ్డూలు తినాలనుకోండి, 10 లడ్డూలు తింటే నాకు అజీర్తి చేస్తుందన్న భయం ఉంటే తినకండి, నోరు కట్టుకోండి. 10 లడ్డూలు తిన్నా నేను హరాయించుకోగలను అన్న నమ్మకం ఉంటే 10 లడ్డూలు అది హ్యాండిల్ చేయగలుగుతాం అనుకుంటేనే మనం దాన్ని టేకప్ చేయాలి, లేకపోతే ఆ జోలికి వెళ్ళకపోవడం మరి మంచిది. కరెక్ట్. ఎనీహో చూద్దాం. రాకా సుధాకర్ గారు, మరి ప్రతి భారతీయుడు, ఒక సగటు భారతీయుడు ఒక ఎమోషన్, అది ఒక ఆకాంక్ష, అది మరి ఎప్పుడు నెరవేరుతుందో చూద్దాం. మరి జితేంద్ర సింగ్ గారు అన్నట్టుగా ఒక్క విషయం చెప్తాను రాజు, చెప్పండి. మీరు ఏమనుకోకండి. చెప్పండి. 2014కి ముందు ఇప్పుడు మనం చర్చిస్తున్న విషయం గురించి మాట్లాడిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. 2014కి ముందు ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ గురించి, గిల్గిట్ బల్టిస్తాన్ గురించి ఈ దేశంలో ఎవరు మాట్లాడలేదు. 2002లో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన డాక్యుమెంట్ లో 2002 బహుశా మొట్టమొదటిసారి గిల్గిట్ బల్టిస్తాన్ గురించి ప్రస్తావించారు. 2002లో 1994లో తీర్మానం పాస్ చేసిన కూడా 2002 వరకు కూడాను గిల్గిట్ బల్టిస్తాన్ అన్న పేరుని గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లో వాడలేదు. కాబట్టి ఇప్పుడు ఈ అవేర్నెస్ మీరు ఏదైతే చూస్తున్నారో 2014 తరువాత వచ్చిన అవేర్నెస్ రాజు గారు, ఇది గమనించాల్సిన విషయం. 2014కి ముందు సగటు భారతీయుడికి అసలు పాకిస్తాన్ మన భూమిని కబ్జా చేసిన విషయం తెలియదు. ఈవెన్ పనిచేస్తున్నటువంటి సైనికులు కూడా, సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా అది పాకిస్తాన్ అనేవాడు, మనది కాదు అనేవాడు. పాకిస్తాన్ కాదు, అది మన భూమే, పాకిస్తాన్ చెరలో ఉందన్నటువంటి అవగాహన ఉన్నటువంటి జవాన్లు తప్ప ఆఫీసర్లకు ఉండుండొచ్చు, కానీ జవాన్లకు కూడా ఓ దుష్మన్ హై మారో ఇంతే తెలుసు. కాబట్టి 2014 తర్వాతే ఈ దేశము జమ్మూ కాశ్మీర్ లోని ఆక్రమిత భూభాగాల గురించి ఆలోచిస్తోంది రాజు గారు. 2014 తర్వాతే మన ఆకాంక్షలు వచ్చాయి. అంతకు ముందు ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మంది మన భూభాగాల ఆక్రమణకు గురైనా హాయిగా తిని బతున్నట్టుంది. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఈ పీఓజేకేలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు కానివ్వండి, ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ రూపంలో కానివ్వండి, రకరకాల సమస్యలు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి కొంత సానుకూల వాతావరణం కనిపిస్తోంది. మీ వ్యక్తిగత అభిప్రాయం, ఈ వచ్చే ఎన్నికల లోపు, నెక్స్ట్ టర్మ్ ఎన్నికల లోపు అది ఏమైనా ఫలిస్తుందా? తిరిగి స్వాధీనం చేసుకోవచ్చా? వచ్చే ఎన్నికల లోపల పీఓజేకే కనుక భారతదేశంలో కలిసిపోయినట్లయితే ముందు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 24 కొత్త అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల్ని ఎంపుకోవాల్సి వస్తుంది, ఎన్నికలు అక్కడ జరపాల్సి వస్తుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 24 సీట్లు ఖాళీగా ఉన్నాయి, మీకు తెలుసునో లేదో. మొత్తం అసెంబ్లీలో ఒక 90 సీట్లలోనే ఎమ్మెల్యేలు కూర్చుంటారు, 24 సీట్లు ఖాళీగా ఉంటాయి. ఈ 24 సీట్లు పాక్ ఆక్రమిత విభాగాలు అంటారు. ముందు దానికి ఎన్నికలు జరగాలి, ఓటర్ల జాబితా తయారు చేయాలి, ఇదంతా కూడా ఒక ఏడాది ప్రక్రియ. కాబట్టి 2029లో ఎన్నికలు జరగాలన్నట్లయితే 2027 నాటికి దీన్ని ఆక్రమించుకోవాలి, లేకపోతే సాధ్యం కాదు. లోక్సభ స్థానాలు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది, దానికోసం రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది, డీలిమిటేషన్ కి సంబంధించి కొత్త ఓటర్ల జాబితా లెక్కింపు ఇవన్నీ జరగాల్సి ఉంటుంది. కాబట్టి
2025 ఎండ్ లోపల ఆక్రమించుకుంటే తప్ప ఇవి సాధ్యం కావు. ఆక్రమించుకునే పరిస్థితి ఉందా? అది నా ప్రశ్న. అదే చూడాలి మరి. ఈ 2025 అంటే ఈ సంవత్సరం చివరిలోపు ఏదైనా చేస్తే చేయాలి, లేదంటే ఇక వచ్చే ఎన్నికల్లోపు చేయడం అనేది సాధ్యం కాని పనేటే, అంతేగా. ఓకే, చూద్దాం. సుధాకర్ గారు, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పిఓజేకే అంశానికి సంబంధించి భారత ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? సరైనటువంటి సమయం కోసం వేచి చూడాలా, లేదంటే ఇదే మంచి తరుణం అని చెప్పి దాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి ప్రయత్నం సాధ్యమైనంత త్వరలో చేయాలి? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే నేషనలిస్ట్ హబ్, NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.